మంచిర్యాలలో తెలంగాణ అవతరణ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వేణుగోపాల్ గారు వచ్చిన పరిస్థితి సలహాదారులు ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ ఎట్లా చూడొచ్చు సార్, ఏంటి తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ, మంచిర్యాల జిల్లా ప్రజలకు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ కూడా ఇది ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రోజు. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, గౌరవనీయులు మా ప్రియతమ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర యావత్తు సంబరాలు చేస్తూ ఉన్నాం. నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి మాదిరిగా రాష్ట్రం అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుంది. అన్ని రంగాల లోపల ఈరోజు మీరు స్పీచ్ విన్నారు, ఇక్కడ మీరే విట్నెస్ చేసిన. మళ్ళీ అవన్నీ నేను ప్రస్తావించకుండా ఒకటే ఒక శబ్దం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయం, సన్నబియ్యం లాంటి కార్యక్రమాలు. సన్నబియ్యం అనేటువంటిది ఇంతవరకు చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఇవ్వలే అట్లాంటి సన్నబియ్యం. ఇంకా అందుకే ఇప్పుడు మొత్తం అన్ని చెప్పినవన్నీ రిపీట్ చేయకుండా ఈ జిల్లాను కూడా సమగ్రాభివృద్ధికి గౌరవ శాసనసభ్యులు మంచిర్యాల ప్రేమ్సాగర్ రావు గారు, గౌరవ శాసనసభ్యులు చెన్నూరు డాక్టర్ వివేక్ గారు, గౌరవ శాసనసభ్యులు బెల్లంపల్లి శ్రీ వినోద్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నేతృత్వంలో ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జిల్లా కలెక్టర్ మా కుమార్ దీపక్ గారు కానీ, జిల్లా డీసీపీ గారు కానీ, జిల్లా ఐఎఫ్ఎస్ మా ఆశీష్ గారు కానీ, మొత్తం యావత్ యంత్రాంగం కూడా ప్రజా సంక్షేమానికి కట్టుబడి, ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశలో దూసుకుపోతుంది. 10 సంవత్సరాల వరకు కూడా ఈ ప్రభుత్వము ఇంచు కూడా కదలకుండా. ఒక విషయం చెప్పండి సార్, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు చాలా కీలక పాత్ర. ఉద్యమకారులకు సంబంధించి కొంత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన పరిస్థితి, అటువంటి ఏదన్నా చర్చకు జరుగుతుందా, చర్చ వస్తుందా? 100కు 100% మీరు చూస్తున్నారు. లాస్ట్ టైం కూడా వజ్రోత్సవ వేడుకలు జరిగినాయి. తెలంగాణకు సంబంధించినటువంటి ఎంతమంది కాంట్రిబ్యూట్ చేసినారో, ఎంతమంది దాంట్లో జీవించున్నారో అమరులకు నివాళులు అర్పిస్తున్నాం. జీవించున్న వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏదైతే మేము మేనిఫెస్టోలో ఆ రోజు చెప్పిన ప్రకారంగా ఒకే రోజు కాదు, సంవత్సరం ఇంకా పూర్తిగా 1.5 year కూడా కాలేదు మేము అధికారంలోకి వచ్చి. కానీ వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు తగిన రీతి లోపల ప్రాధాన్యత ఇచ్చి గౌరవం ఇచ్చేటువంటి విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం పనిచేస్తాం. జిల్లా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతుంది? జిల్లా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి ఈ అభివృద్ధిని మీరు అప్రిషియేట్ చేయండి, అభినందించండి, మీరు సహకారం అందించండి. ఈ ప్రభుత్వం ర్యాకెట్ వేగంతో దూసుకుపోతుంది. విజన్ మీరు ఇప్పుడే నేను చెప్పినాను కదా, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఈ రాష్ట్రం లోపల ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్ర లోపల జరిగినటువంటి అంశాలు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు జరగలేదు. నేనే రాజకీయంగా నేను క్రియాశీలకంగా ఉన్నా కనుక ఇంత గొప్ప కార్యక్రమాలు, ఇంత గొప్ప ముఖ్యమంత్రి, ఇంత గొప్ప కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ గారి యొక్క నేతృత్వం లోపల, గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారి యొక్క ఆదేశానుసారం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆజ్ఞలతోటి మా జిల్లా లోపల ఉండేటువంటి ప్రజాప్రతినిధులందరం, ఆఫీసర్లందరం కూడా కలుసుకొని ప్రజా సంక్షేమంని ముందుకు తీసుకుపోయేటువంటి దిశలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటప్పుడు ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, మా ప్రభుత్వం అనేది అజాత శత్రు, ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా వాళ్ళని నిర్మాణాత్మక సహకారం అందించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. వాళ్ళ గురించి నేను ఈరోజు ఈ సందర్భంగా, పండుగ సందర్భంగా వాళ్ళ గురించి ఎటువంటి విమర్శలు చేయకుండా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించండి. ఈ ప్రభుత్వాన్ని మీరు సహకరించండి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని అభినందించండి. మీరు మాతో కలిసి రండి. అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోదాం. ఇది పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.